కట్టబడి చదివి పోలీస్ కొలువు కొట్టాలంటే పెద్ద రిస్కే. కానీ పెయ్యి మీద కాకి డెరెస్సేసుకొని పబ్లిక్ ను మోసం చేసుడైతే చాలా అల్కటి పననుకున్నారో ఏందో గాని అనంతపురం జిల్లా కదిరిలో ఉన్న ఓ ముగ్గురు బట్టవాజుగాన్లు నకిలీ పోలీసుల అవతారమెత్తి హైవేల మీద పైసలు వసూలు చేస్తున్నారట. అర్ధమరాత్రి హైవేల మీదికి పోయి బండ్లు లారీలను ఆపి చెకింగ్ల పేరు మీద పైసలు గుంజుతున్నారట. జీపులొచ్చి రోడ్ల మీద అడ్డా పెట్టే వరకు గీళ్లు నిజంగా పోలీసులే కావచ్చని డ్రైవర్లు కూడా నమ్మిండ్రట. బండ్లకు కాగితాలు చక్కగా లేవు, రూల్స్ బ్రేక్ చేసి నడుపుతున్నారని చెప్పి పైసలు డిమాండ్ చేసే వరకు ఈ యవ్వ పోలీసులతో పెట్టుకుంటే లేనిపోని కేసులంటారు. సపోర్టు చేయకుండా ఎంతో కొంత ముట్ట చెప్పుకొని అవతల పడితే అయిపోతుందని చెప్పి నకిలీ పోలీసులకు పైసలు కూడా ఇచ్చిండ్రట కొందరు. గట్లనే అనంతపురం కెంచి తమిళనాడుకు పోతున్న ఒక లారీని ఆపి 20,000 డిమాండ్ చేసిండ్రట. మాతాన గన్ని పైసలు లేవు సార్ అని చెప్పినా ఖచ్చితంగా ఇయ్యాల్సిందే, లేదంటే కేసు బుకింగ్ చేద్దామని బెదిరించిండ్రట ఆళ్లను. ఇక చేసేదేం లేక జేబులున్న 6,000 రూపాయలను తీసి ఆళ్ల చేతుల పెట్టే వరకు ఇడ్చిపెట్టిండ్రట. కానీ ఈ ముచ్చట మీద లారీ డ్రైవర్ పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు అసలు ముచ్చట బయటపడ్డదన్నట్టు. ఈ నెల 15వ తారీఖు రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో పుటాగుల్లా పులివెందుల జంక్షన్ లో 2 లారీలు నిలబెట్టుకుని ఉంటే ఆ లారీల వద్దకు ఒక బొలేరో వాహనంలో కొంతమంది వచ్చి తాము పోలీసులు అని చెప్పేసి ఆ డ్రైవర్లను బెదిరించి వాళ్ళ వద్ద 20,000 రూపాయలు డిమాండ్ చేసి చివరకు 6,000 రూపాయలు గుంజుకొని తీసుకుని వెళ్లిన విషయంలో ఆ వెహికల్ సంబంధించిన డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి మీద ఒక కేసు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. గదన్నట్టు ముచ్చట. మనకు తెలియకుండా మన ఏరియాల చెకింగ్ చేసేటోళ్ళోరబ్బా అని పోలీసోళ్లు ఆడికి పోయి చూసే వరకు నకిలీ పోలీసుల భాగోతం బయటపడ్డదన్నట్టు. ఇక ఎంబటే ఆళ్లను అరెస్టు చేసి కోర్టుకి తీసుకపోతే కోర్టు రిమాండ్కు సుతం పంపిందట. కానీ చూసిండ్రు కదా పబ్లిక్ దునియా మీద బద్మాష్గాలు ఎట్లా మోపైండ్రో. పోలీసుల గెటప్లేసుకొని హైవేల మీద పబ్లిక్ తన పైసలు వసూలు చేస్తున్నారంటే గీలనేమనాలిగా. మరి గిసంటోళ్ల మీద పోలీసులే నిఘా పెట్టి పబ్లిక్ ను కాపాడాలే అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు.